హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ టెట్ అండ్ డిఎస్సి ప్రీవియస్ బిట్స్ అండి. ఈట్ టుగెదర్ మనం తినే ఆహారం ఈ చాప్టర్ నుంచి ప్రీవియస్ అండ్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి డిస్కషన్ చేసుకుందామండి. క్వశ్చన్: హూ కల్టివేట్స్ అవర్ ఫుడ్ క్రాప్స్? మన ఆహార పంటలను ఎవరు పండిస్తారు? ఆప్షన్ ఏ టీచర్, గురువు. ఆప్షన్ బి ఫార్మర్, రైతు. ఆప్షన్ సి డాక్టర్, వైద్యుడు. ఆప్షన్ డి వెండర్, వ్యాపారి. ఎవరండి మన ఆహార పంటలను ఎవరు పండిస్తారు? ఒక్కసారి అండి ఈ వీడియో చూసే ముందు ముందు వీడియోలో నేను ఈ చాప్టర్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి. దానివల్ల మీరు ఆన్సర్స్ చాలా ఈజీగా చేయగలరు. మీరు ఆన్సర్ ఏదైతే అనుకుంటున్నారో దాన్ని కామెంట్ అయినా చేయండి, లేదా మీ మైండ్లో అయినా అనుకోండి. దానివల్ల మీ మీద మీకు కాన్ఫిడెంట్ వస్తుంది, నేను ఎంత కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతున్నాను అని. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? మన ఆహార పంటలను ఎవరు పండిస్తారు? ఆప్షన్ బి ఫార్మర్, రైతు. నెక్స్ట్ క్వశ్చన్: ఫార్మర్స్ సెల్ దేర్ క్రాప్స్ ఇన్ ద డాష్. రైతులు తమ పంటలను డాష్లో అమ్ముతారు. ఆప్షన్ ఏ హాస్పిటల్, ఆసుపత్రి. ఆప్షన్ బి బ్యాంక్. ఆప్షన్ సి మార్కెట్. ఆప్షన్ డి స్కూల్, పాఠశాల. ఎక్కడ అమ్ముతారండి రైతులు తమ పంటలను? ఆప్షన్ సి మార్కెట్. హూ కన్వర్ట్స్ ప్యాడీ ఇంటూ రైస్? వరి బియ్యాన్ని బియ్యంగా ఎవరు మారుస్తారు? ఆప్షన్ ఏ మిల్లర్. ఆప్షన్ బి టీచర్, గురువు. ఆప్షన్ సి డాక్టర్, వైద్యుడు. ఆప్షన్ డి కార్పెంటర్, దర్జీ. ఎవరండి వరి బియ్యాన్ని బియ్యంగా మార్చేది? ఆప్షన్ ఏ మిల్లర్. నెక్స్ట్ క్వశ్చన్: ద మెటీరియల్ దట్ పొల్యూట్స్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ డాష్. పర్యావరణాన్ని కాలుష్యం చేసే పదార్థం డాష్. ఆప్షన్ ఏ క్లోత్ బ్యాగ్స్, బట్ట సంచులు. ఆప్షన్ బి జూట్ బ్యాగ్స్, జూట్ సంచులు. ఆప్షన్ సి ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ సంచులు. ఆప్షన్ డి పేపర్ బ్యాగ్స్, కాగితం సంచులు. ఏంటండి పర్యావరణాన్ని కాలుష్యం చేసే పదార్థం? ఆప్షన్ సి ప్లాస్టిక్ సంచులు. నెక్స్ట్ క్వశ్చన్: పికిల్స్ ఆర్ ప్రిజర్వ్డ్ యూజింగ్ డాష్. ఆవకాయలను డాష్తో నిల్వ చేస్తారు. ఆప్షన్ ఏ వాటర్, నీరు. ఆప్షన్ బి సాల్ట్ అండ్ ఆయిల్, ఉప్పు మరియు నూనె. ఆప్షన్ సి వీట్ ఫ్లోర్, గోధుమ పిండి. ఆప్షన్ డి మిల్క్, పాలు. దేంతో ఆవకాయలను నిల్వ చేస్తారండి? ఆప్షన్ బి సాల్ట్ అండ్ ఆయిల్. ఈ ఉప్పు మరియు నూనెను వాడటం వలన ఊరగాయలు మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి, బూజు పట్టకుండా. నెక్స్ట్ క్వశ్చన్: జామ్ ఈజ్ ప్రిపేర్డ్ మెయిన్లీ ఫ్రమ్. జామ్ ప్రధానంగా డాష్ నుండి తయారవుతుంది. ఆప్షన్ ఏ ఫ్రూట్స్, పండ్లు. ఆప్షన్ బి రైస్, బియ్యం. ఆప్షన్ సి వీట్, గోధుమ. ఆప్షన్ డి మిల్క్, పాలు. దేని నుంచి తయారవుతుందండి జామ్? ఆప్షన్ ఏ ఫ్రూట్స్, పండ్లు. నెక్స్ట్ క్వశ్చన్: ఈటింగ్ స్టేల్ ఫుడ్ కాజెస్ డాష్. పాత ఆహారం తినటం వలన డాష్ వస్తుంది. ఆప్షన్ ఏ ఎనర్జీ, శక్తి. ఆప్షన్ బి స్ట్రెంగ్త్, బలం. ఆప్షన్ సి ఇల్నెస్, అనారోగ్యం. ఆప్షన్ డి హ్యాపీనెస్, సంతోషం. ఏంటండి స్టేల్ ఫుడ్ అంటే? పాత ఆహారం, మిగిలిపోయిన అన్నంని తినడం వలన ఆప్షన్ సి ఇల్నెస్, అనారోగ్య పాలవుతామండి. నెక్స్ట్ క్వశ్చన్: హనీ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ డాష్. తేనెను డాష్గా ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ ప్రిజర్వేటివ్, నిల్వ పదార్థం. ఆప్షన్ బి టూల్, పరికరం. ఆప్షన్ సి గ్రెయిన్, ధాన్యం. ఆప్షన్ డి వెజిటబుల్, కూరగాయ. ఏంటంటే తేనెను దేనిగా ఉపయోగిస్తాము? ఆప్షన్ ఏ ప్రిజర్వేటివ్ అంటే నిల్వ పదార్థంగా ఉపయోగిస్తాము. నెక్స్ట్: వి స్టోర్ రైస్ ఇన్ డాష్. బియ్యాన్ని డాష్లో నిల్వ చేస్తాము. ఆప్షన్ ఏ డస్ట్బిన్, చెత్తబుట్ట. ఆప్షన్ బి ఎయిర్ టైట్ కంటైనర్, గాలి చొరబడని డబ్బా. ఆప్షన్ సి రోడ్ సైడ్, రోడ్డు పక్క. ఆప్షన్ డి వాటర్, నీరు. ఎందులో నిల్వ చేస్తామండి బియ్యాన్ని? ఆప్షన్
బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎయిర్ టైట్ కంటైనర్ అంటే గాలి చొరబడని డబ్బా. నెక్స్ట్ క్వశ్చన్. షేరింగ్ ఫుడ్ షోస్ డాష్. ఆహారం పంచుకోవడం డాష్ను సూచిస్తుంది. ఆప్షన్ ఏ యాంగర్ కోపం, ఆప్షన్ బి ఫియర్ భయం, ఆప్షన్ సి కైండ్నెస్ దయ, ఆప్షన్ డి లేజినెస్ ఆలస్యము. ఏంటండి ఆహారం పంచుకోవటం? ఆప్షన్ సి కైండ్నెస్ దయ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈజ్ ఏ రా ఫుడ్ ఐటమ్. ముడి ఆహారం ఏది? ఆప్షన్ ఏ జామ్, ఆప్షన్ బి పికిల్ ఆవకాయ, ఆప్షన్ సి క్యారెట్, ఆప్షన్ డి చిప్స్. ఏంటండి ముడి ఆహారం? ఆప్షన్ సి క్యారెట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. షుగర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ డాష్. చక్కెరను డాష్గా ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ ప్రిజర్వేటివ్ నిల్వ పదార్థం, ఆప్షన్ బి ఫర్టిలైజర్ ఎరువు, ఆప్షన్ సి టూల్ పరికరం, ఆప్షన్ డి మెడిసిన్ ఔషధం. దేనిగా వాడతారంటే చక్కెరను? ఆప్షన్ ఏ ప్రిజర్వేటివ్ నిల్వ పదార్థం. నెక్స్ట్ క్వశ్చన్. అగ్రికల్చరల్ టూల్స్ ఆర్ మేడ్ బై డాష్. వ్యవసాయ పరికరాలను డాష్ తయారు చేస్తారు. ఆప్షన్ ఏ డాక్టర్ వైద్యుడు, ఆప్షన్ బి టీచర్ గురువు, ఆప్షన్ సి బ్లాక్ స్మిత్ కమ్మరి, ఆప్షన్ డి స్టూడెంట్ విద్యార్థి. ఎవరు తయారు చేస్తారు వ్యవసాయ పరికరాలను? ఆప్షన్ సి కమ్మరి. నెక్స్ట్ క్వశ్చన్. వెండర్స్ యూజువల్లీ సెల్ ఫుడ్ ఇన్ డాష్. వ్యాపారులు సాధారణంగా డాష్లో ఆహారం అమ్ముతారు. ఆప్షన్ ఏ మార్కెట్, ఆప్షన్ బి హాస్పిటల్, ఆప్షన్ సి పార్క్, ఆప్షన్ డి బ్యాంక్. ఎక్కడండి వ్యాపారులు? మార్కెట్లలో ఆహారం అమ్ముతారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈజ్ జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ ఏది? ఆప్షన్ ఏ ఫ్రూట్స్ పండ్లు, ఆప్షన్ బి సలాడ్, ఆప్షన్ సి చిప్స్, ఆప్షన్ డి మిల్క్ పాలు. ఏంటండి జంక్ ఫుడ్? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ చిప్స్. నెక్స్ట్ క్వశ్చన్. వీ షుడ్ అవాయిడ్ వేస్టింగ్ డాష్. మనము డాష్ని వృధా చేయకూడదు. ఆప్షన్ ఏ ఫుడ్ ఆహారం, ఆప్షన్ బి వాటర్ నీరు, ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి, ఆప్షన్ డి నన్ ఏది కాదు. ఏంటండి ఆన్సర్? మనము డాష్ వృధా చేయకూడదు. ఏం వృధా చేయకూడదు? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే బోత్ ఫుడ్ అండ్ వాటర్ని వృధా చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్. ఫుడ్ గివ్స్ అస్. ఆహారం మనకు డాష్ ఇస్తుంది. ఆప్షన్ ఏ ఎనర్జీ శక్తి, ఆప్షన్ బి ఫియర్ భయం, ఆప్షన్ సి యాంగర్ కోపం, ఆప్షన్ డి సాడ్నెస్ దుఃఖం. ఏంటి ఆహారం మనకు డాష్ ఇస్తుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎనర్జీ శక్తి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈజ్ ఏ ప్రిజర్వ్డ్ ఫుడ్. నిల్వ చేసిన ఆహారం ఏది? ఆప్షన్ ఏ ఫ్రెష్ ఫ్రూట్స్ తాజా పండ్లు, ఆప్షన్ బి లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు, ఆప్షన్ సి జామ్, ఆప్షన్ డి మిల్క్ పాలు. ఏంటి నిల్వ చేసిన ఆహారం ఏది ఇందులో? ఆప్షన్ సి జామ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్లీన్ కంటైనర్స్ కీప్ ఫుడ్ డాష్. శుభ్రమైన డబ్బాలు ఆహారాన్ని డాష్గా ఉంచుతాయి. ఆప్షన్ ఏ సేఫ్ సురక్షితంగా, ఆప్షన్ బి డర్టీ అశుభ్రంగా, ఆప్షన్ సి స్పాయిల్డ్ పాడైన, ఆప్షన్ డి వెట్ తడిగా. ఎలా ఉంచుతాయండి క్లీన్ కంటైనర్స్? ఆప్షన్ ఏ సేఫ్ సురక్షితంగా ఉంచుతాయి ఆహారాన్ని. నెక్స్ట్. ఫుడ్ ఈజ్ నెససరీ ఫర్ డాష్. ఆహారం డాష్ కోసం అవసరం. ఆప్షన్ ఏ గ్రోత్ వృద్ధి, ఆప్షన్ బి ఎనర్జీ శక్తి, ఆప్షన్ సి హెల్త్ ఆరోగ్యం, ఆప్షన్ డి ఆల్ ద అబోవ్ పైన తెలిపినవన్నీ. ఏంటి ఆన్సర్? ఆహారం డాష్ కోసం అవసరం మనకి గ్రోత్ కోసం, ఎనర్జీ కోసం అండ్ హెల్త్ కోసం. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్ ద అబోవ్ ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.